ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీలో ఒకదాన్ని నేను కూడా అసలు ఎంత కంగారు వచ్చేస్తుందంటే శ్రావణ మాసం వస్తోంది అని అంటే ఈ పూజలు చేయాలి, ఆ వ్రతాలు చేయాలి, వీళ్ళని పిలవాలి, రిటర్న్ గిఫ్ట్స్ ఇలా ఇవ్వాలి. ఈ గందరగోళంలో అసలు చేయాల్సినవేంటి, చేయకూడనివేంటి, పాటించాల్సినవేంటి, ఒకవేళ పొరపాటున ఏమన్నా చేయకూడనిది చేస్తే ఇంకా పాపం అంటుకుంటుందా, ఇంకా అసలు మన ఇంట్లో వాళ్ళందరికీ ఆ పాపం పట్టి పీడుస్తుందా, ఇట్లా 1,00,000 డౌట్స్తో సతమతం అయిపోతూ ఉంటాం కదా. సో బేసికల్గా భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం, తెలుసుకుందాం ఏది కరెక్ట్, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. తద్వారా భగవంతుడి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం లభిస్తుంది. అందరికీ నమస్కారం, నా పేరు దీప్తి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం శ్రావణ మాసానికి సంబంధించి అసలు మనందరం ఖచ్చితంగా పాటించవలసినటువంటి 5 నియమాలు ఏమిటి, చెయ్యకూడని పనులు ఏమిటి, ప్రతి కుటుంబం పాటించవలసింది ఏంటి. చాలామంది కింద కామెంట్స్లో పెడుతూ ఉంటారు, ఏదన్నా అంటే పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి ఒక 21 రోజుల పాటు హనుమాన్ చాలీసా చదివితే మనం అనుకున్నవన్నీ ఎట్లా అయితే నెరవేరుతాయని చెప్తారో, శ్రావణ మాసంలో కూడా ఒక శ్లోకం ఏదైనా చదువుకుంటే మన అనుకున్నవన్నీ, మన సంకల్పం నెరవేరుతుందా అని కింద కామెంట్స్లో కొంతమంది పెట్టడం నేను చూశాను. సో దాని గురించి కూడా వివరణ, ఈ అన్ని విషయాలకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అడిగి తెలుసుకుందాం. వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు జయరామకృష్ణ శాస్త్రి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. అయ్యా నమస్కారం. నమస్కారం. ఎంత కంగారుగా అడిగాను అంటే, సగటు స్త్రీ ఇలానే నా రకంగానే కంగారు పడిపోయి మా ఫ్రెండ్స్, మా అక్క చెల్లెళ్ళే ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణ మాసం అయినా కూడా ఏదో ఒక తెలియని కంగారు, ఏదో ఒక తెలియని ఆతృత. కాబట్టి మీరు వివరిస్తే అన్ని చక్కగా రాసుకొని తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మ. శ్రావణ మాసంలో చేయదగిన పనులు, చేయదగని పనులు. శ్రావణ మాసంలో అతి ముఖ్యంగా చేయదగినటువంటి పనుల్లో అతి ముఖ్యమైనటువంటి పని వరలక్ష్మి అమ్మవారికి సంబంధించిన అర్చన, ఆరాధనాది క్రియలు. అందులోనే చేయదగిన పనులు ఒక 5 అనేటువంటి భావన చేస్తే ఇంటిని శుభ్రం చేసుకునుట, అలానే శుచిగా ఉండుట. 3వ విషయం శుచి అయినటువంటి, శ్రద్ధ అయినటువంటి భోజన భాజనాది క్రియలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉపయోగించుట. 4వ అతి ముఖ్యమైనటువంటి నియమం ఆహ్లాదకరమైన, ఆనందకరమైనటువంటి కుటుంబ నియమాన్ని ఏర్పాటు చేసుకునుట. ఏమంటే ఆహ్లాదంగా, ఆనందంగా ఉండాలి అని అంటే అన్ని విధాల, అన్ని పరిసరాలు, అన్ని విధాలు వీలు కుదరకపోవచ్చు. ప్రత్యేకించి శ్రావణ మాసంలో ఒక చిన్న కథ జరుగుతుందమ్మా. నారద మహర్షుల వారు లక్ష్మీదేవి శ్రావణ మాస ప్రారంభంలో విహంగయానం చేస్తూ ఉంటారట ప్రతిరోజు. ఏమంటే ఆవిడకి ఇంకా వేరే ఏమీ లేదా అంటే బిడ్డలని అనుగ్రహించడం కోసం తల్లి మా పిల్లాడు ఎలా ఉన్నాడో లేదా మా పిల్ల ఎలా ఉందో అనేటువంటి ఆదుర్ద ఎలా అయితే ఉంటుందో అమ్మవారికి కూడా అంతే. అలాగా నారద మహర్షితో పాటు తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఇంట అయితే సూర్యోదయానికి పూర్వమే స్త్రీ నిద్రలేచి, పురుషుడు నిద్రలేచి శుచిగా ఉంటారో ఆ ఇల్లు అమ్మవారికి వెంటనే అదేదో కాలింగ్ బెల్ కొట్టినట్టు చాలా ప్రీతిగా అనిపిస్తుంది. శుచిగా ఉండుట అంటే రాత్రి 10 11 గంటలకో భోజనం చేసి ఆ భోజన పదార్థాదులను అక్కడే పెట్టి అక్కడే విశ్రమించి పొద్దున్న 8 గంటలకో చక్కగా లేచి ఆఫీసులకు వెళ్ళిపోవాలి అనే కారణంతో పనమ్మాయి రాలేదు, వచ్చిన తర్వాతే క్లీన్ చేస్తుంది, ఇలాంటి భావనల కన్నా ప్రధానంగా ఇంటిని, వంటిని శుభ్రపరుచుకునుట, ధూపంతో గాని లేదా దీపంతో గాని అమ్మని ఆరాధించుట. ఈ 5 పనులు అతి ముఖ్యంగా చేయవలసిన పనులు. వరలక్ష్మి వ్రతం సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవవలసిందే ఖచ్చితంగా, కంగారుతో ఎలాగో పడుకోరు, అది వేరే విషయం. సూర్యోదయాత్ పూర్వం లేచి స్నాన సంధ్యానుష్ఠానాలు పూర్తి చేసుకుని చక్కగా అమ్మవారి ప్రీత్యర్థం ఆ రోజు వీలైనంత వరకు నొక్కి తెప్పించుకునే పదార్థాలు కాకుండా వారికి తోచిన పదార్థాలు ఇంట్లో వండుకునేటువంటి వీలు. ఎందువల్ల అనంటే మా తినే ఆహారము, నివేదన చేసేటువంటి ప్రసాదానికి ఒక ఖచ్చితమైన నియమం ఉంటుంది. అమ్మవారు 10 రకాల పదార్థాలు, 20 రకాల పదార్థాలు పెట్టమని ఏ ధర్మశాస్త్రంలోనూ చెప్పలేదు. చెప్పింది మీకు ఏది వీలైతే యద్రోచితే తదుత్యం, అంటే ఏది ఇష్టమైతే, మీరు ఏది చెయ్యగలిగితే ఆ పదార్థం ఇంట్లో పచనం చేస్తే చాలు. ఇంట్లో పచనం చేసి అంటే ఇంట్లో వండిన పదార్థాన్ని అమ్మకి నివేదిస్తే చాలు. కాస్త పాలు పొంగించి కాస్త పొంగల్ చేయండి, అదే నివేదన చేయండి, కానీ అమ్మ ప్రీతిపాత్రంగా స్వీకరిస్తుంది. అదే వంట చేసేటప్పుడు క్రోధంతో చేశారా రాదు.
ఏమండి ఏమిటి ఉండే మానసిక స్థితికి చేసే వంటకి పదార్థానికి సంబంధం ఏమిటండి అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లే అన్నం తినేటువంటి అన్నంలో ఉండదు, వండేటువంటి వ్యక్తి యొక్క దృష్టికోణాన్ని బట్టే అన్నీ మారిపోతాయి అనేటువంటి విధానం. తద్వారా ఇంట చేయబడ్డ పదార్థాదుల్ని అమ్మకి నివేదించే ప్రయత్నం చేయండి. ఏమండి మాకు ఇవి రావు అవి రావు, వద్దు, వచ్చినవే చేయండి. ఇది ఒకటి. అలానే అస్సలు చేయకూడనటువంటి పనులు ఏమిటి, చేయవలసినవి ఇవైతే చేయకూడనివి. మంగళ శుక్రవారాల్లో నఖశిఖ పర్యంతం అంటే జుట్టు కత్తిరించుకునుట, గోళ్లు కత్తిరించుకునుట ఇంట్లో చేయుట తప్పు. అతి ముఖ్యంగా ఇంట్లో చేయడం తప్పు. ఇంట్లో ఖచ్చితంగా చేయకూడదు. ఆదివారం నాడు ఏదో బహిర్భాగానికి ఇంటి బయటకు వెళ్ళండి, సరి చేసుకోండి, శుచి చేయండి. అలానే ఖచ్చితంగా ముగ్గు పెట్టుకునే ఉండాల్సి ఉంటుంది. ఏమంటే పెద్ద అపార్ట్మెంటు, పెద్దగా ముగ్గులు పెట్టలేము, ఒక ముగ్గు కర్ర చిన్నది చాలు, ఇంటి ముందు వేసుకోండి. మీ ఇంటి గడప ముందు చిన్నది ధర్మానికి తగ్గట్లుగా, లేదా పూజా మండపంలో అమ్మవారి ముందు వేయండి, అది ఖచ్చితం. మూడవ అతి ముఖ్యంగా చేయకూడనటువంటి పనులు ఏడ్చుట. ఏమంటే పరిస్థితులు అలా వస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు అని అంటే, బాధపడడం కన్నా ఆ బాధని తల్లికి చెప్పుకోవడం చాలా మంచిది. బాధ అమ్మవారు వింటుంది, మీరు చెప్పండి, చెప్పే విధానంలో చెప్తే చాలు. కంటి వెంట నుంచి నీరు వచ్చిన ఇంట్లో లక్ష్మి నిలబడదు, అది ఖచ్చితం. అది భర్త కారణమా, అత్తమామల కారణమా, మరొకరు కారణమా, ఆఫీసులో పనిచేసే వ్యక్తుల కారణమా, లేదా పై అధికారుల కారణమా, ఏ కారణంతోనైనా కంట నీరు ఒలికించవద్దు. ధైర్య స్థైర్యాలతో ముందడుగు వేయాలి. ఎక్కడో ఎవరో చెప్పారు గురుగారు, మనం బాధపడుతూ ఆ దేవతని గనక మనం అడిగితే తప్పక వింటారు అని చెప్పారు. మరి బాధపడడం, ఏడవడం రెండింటికి తేడా ఉంది. ఓహో, కంటి వెంట నీళ్లు కారిస్తే ఆ బాధ కంటి నీళ్ల రూపంలో బయటకు వచ్చేసినట్లే. మీరు అమ్మవారికి ఇచ్చేది కన్నీళ్లు. మీ బాధని అమ్మ ముందు ఉంచండి, కానీ ఏడుస్తూ రోదిస్తూ కాదు. అచ్చా అచ్చా, ఓకే. కానీ మనం ఆ దేవతను చూసిన వెంటనే కళ్ళె తిరుగుతాయి కదా, ఆనంద భాష్పాలు. అమ్మని కంటి నిండా చూసినప్పుడు వచ్చేది ఆనంద భాష్పం. ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఎప్పుడూ చేయకూడని పని, కానీ శ్రావణంలో అతి ముఖ్యంగా లక్ష్మీదేవి తిరస్కృతి భావనల్లోకి వెళ్ళేటువంటి విధానం ఇది. కొన్ని అసభ్యకర పదజాలాలతో భార్యాభర్తలు ఘర్షించుకునుట, లేదా కుటుంబ వ్యక్తుల్ని పిలుచుకొనుట అనేవి మాత్రం పనికిరాదు. ఈ 5 పనులు అతి ముఖ్యంగా చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో విద్యుక్త ధర్మంగా చేయకూడనటువంటి పనులు ఈ 5. అట్లే ఈ మాసంలో చేయవలసిన పనులు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా. మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక చిన్న సందేహం, అంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది ఖచ్చితంగా, అందుకని అందరి తరఫున నేను అడుగుతున్నాను. ప్రతి యుగంలో దేవుణ్ణి మనం ఏ రకంగా ఆరాధించాలి అనేది మారుతూ వచ్చింది. అందులో కొంతమంది పెద్దలు చెప్పినట్లుగా కలియుగంలో ఆ భగవంతుణ్ణి మనం ఆయన్ని సంతోషపరచాలి అని అనుకుంటే అతి సులభమైంది, ఆయన నామ జపం చేస్తే చాలు స్వామి వెంటనే మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పారు. ఇప్పుడు పొద్దున్నే అంటే బ్రహ్మముహూర్తం టైంలో, అంటే సూర్యోదయానికి ముందు లేచి ఇల్లు శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేసి, వాస్తవానికి మాట్లాడితే ఇవాల్టి ఉన్నటువంటి ఈ పరిగెత్తే టైంలో పొద్దున్న లేచి ఇన్ని పనులు చేయడం కన్నా ముందు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ కొంత సమయంలో ఆఫీసులకి వెళ్ళే ముందు లేచి జిమ్కి వెళ్ళాలి, లేచి వంట చేయాలి, బాక్సులు కట్టాలి, పిల్లలకి భర్తకి ఈ పనులన్నీ ఉంటాయి. సో నా డౌట్ ఏంటంటే, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు అందరూ చేసేది ఏంటంటే గబుక్కున పనులన్నీ ముగిచ్చేసుకొని ఆఫీస్కి వెళ్తూ దేవుడికి దండం పెట్టుకొని దీపం పెట్టుకొని వెళ్తారు. ఇది కదా వాస్తవం. ఇప్పుడు మీరు చెప్పింది ఇలా చేస్తే చాలా బాగుంటుంది, కానీ అలా అందరికీ కుదరని పక్షాన ఇప్పుడు సపోజ్ ఎక్సర్సైజ్ చేయాలండి, పొద్దునే లేచి దీపం పెట్టేసి స్నానం చేసేసిన తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్ కి వెళ్ళలేరు. వంట చేయాలి, స్నానం చేసి పొయ్యికి కూడా పూజ చేసి నిప్పు వెలిగిస్తే మంచిదే, కానీ అది వాస్తవానికి చాలా దూరంగా ఉండేటటువంటి ఒక రెగ్యులర్ సమస్య. అవును. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి? ఇలాంటి సమయాలలో శ్లోక పారాయణ, అమ్మవారికి సంబంధించిన శ్లోక పారాయణ అనేటువంటిది బాగుంటుందమ్మా. అంటే మీరన్న బిజీ లైఫ్ ఏదైతే ఉన్నదో దీనిలో కొంత సమయం కేవలం 1 నిమిషాన్ని కేటాయించి శ్రద్ధాళువై కూర్చుని యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః అనేటువంటి శ్లోకాన్ని చక్కగా అమ్మవారి దగ్గర జపం చేసుకోవడం, 3 సార్లు 5 సార్లు 9 సార్లు పారాయణ చేసుకోవడం వల్ల పూజ చేసినటువంటి సమగ్రమైన ఫలితాన్ని పొందవచ్చు. ఆహా, ఇలా చెప్తే ఎంత హాయిగా ఉంటుందో. ఆ కష్టతరమైన పని కాస్త సింప్లిఫై అయిపోయినట్టు లెక్క. కాబట్టి దీనికి స్నానం చేయాలి, దీపం పెట్టాలి, ఇట్లాంటి నియమాలు ఏవీ లేవు.
స్నానం చేసి ఆఫీస్కి వెళ్లే ముందైనా అగరబత్తి వెలిగించి కాస్త ఓ దీపం పెట్టి కూర్చుని ఒక 3 పర్యాయాలు 5 పర్యాయాలు ఇది చేస్తే సమగ్ర పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ఆ ఒక్క శ్లోకం యొక్క తాత్పర్యం చెప్పగలరా? యా దేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత. ఏ దేవత అయితే సర్వభూతాలలో ఉన్నదో, సర్వభూతాలని నడిపిస్తూ ఉన్నదో ఆ తల్లి విష్ణుమాయ మహాలక్ష్మి స్వరూపంలో నా ఇంట ఉండేటువంటి తల్లి. చరాచర జగత్తుని నడిపించే ఆ తల్లికి వేవేల నమస్కారాలు నేను తెలియచేస్తున్నాను నాకున్న పరిధిలో. నాకున్న పరిధిలో అనేటువంటి అర్థం దీనికి ఉంటుందమ్మా. కాబట్టి ఈ శ్లోకాన్ని ఒక 3 సార్లు 5 సార్లు 9 సార్లు ఎవరి సమయాన్ని బట్టి అన్నిసార్లు అనుకొని చక్కగా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ పాటించగలిగితే అద్భుతం. పాటించలేకపోతే ఆ గిల్ట్ తో సతమతం అయిపోకుండా ఇది నివృత్తి. అద్భుతం. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. సో మరి ఈ శ్రావణ మాసంలో ఈ రకంగా చేయగలిగిన వాళ్ళు చేస్తూ, లేని పక్షాన షార్ట్ కట్ అంటారు కదా, అలా కూడా కాకపోతే ఏదైనా సరే ఆ అమ్మవారి మీద యొక్క ధ్యానం పెట్టి మనం గనక పూజ చేస్తే అండ్ దెన్ మనం అంతా మంచి జరగాలి అని కోరుకుంటే అప్పుడు అది నెరవేరుతుంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు.